హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇష్యూ ఏంటంటే వరంగల్ ఆర్టీఏ రవాణా శాఖ ఏదైతే ఉందో దీంట్లో మనం చాలా మంది కూడా తెలుసు ఏ శాఖలో ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో, ఎంత లంచాలు తీసుకుంటున్నారో, ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ఏందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దానికి సంబంధించి నిన్న మనకు ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏంటంటే వరంగల్లో ఆర్టీఏలో ఎంవిఐ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి ఒక ఫేక్ కాల్ రావడం జరిగింది. సో ఫేక్ కాల్ వచ్చినాక వెంటనే ఏమైందంటే, మేము ఏసీబీ నుంచి వెళ్ళి కాల్ చేస్తున్నాము, మీరు చాలా అవినీతి పరుడు, మీరు ఏమేమి చేస్తున్నారు ఏందనేది మొత్తం ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాము అని అన్న వెంటనే ఇక ఆ ఎంవిఐ భయపడి వెంటనే ఆన్లైన్లో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2 లక్షలు ఒక రోజు చేసిండు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసినాక 8 లక్షలు, మొత్తం 10 లక్షలు అప్పచెప్పడం జరిగింది. ఆన్లైన్లోనే జరిగింది ఇదంతా. సో మళ్ళీ ఏమైంది తర్వాత ఇక మెల్లగా తెలుసుకున్నాడు అది ఏసీబీ అధికారులు కాదు, నాకు ఒక ఫేక్ కాల్ వచ్చిందని చెప్పగానే వెంటనే పోయి పోలీసులకు చెప్పడం జరిగింది, ఆ కేసు పెట్టడం జరిగింది. పెట్టినాక యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే సైలెంట్గా పాపం కానిచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఇక ఎట్లా ఉంటే తెలుస్తుంది కదా, మీడియాలో రావడం జరిగింది, మొత్తం సోషల్ మీడియాలో ఈ వార్త రావడం జరిగినది. మొత్తానికైతే ఈ విషయం బయటికి వచ్చింది. దీంట్లో మనం డెప్త్గా వెళితే మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. మరి ఆ క్వశ్చన్స్ ఏంటిది, మరి దానికి సంబంధించిన ఆన్సర్లు ఎవరు చెప్తారు ఏందనేది కూడా ఈరోజు ఒకసారి డిస్కస్ చేద్దాం. అందరు ఏమనుకుంటున్నారంటే ఏసీబీ అధికారులు ఒక గవర్నమెంట్ అధికారికి టోకరా పెట్టిండ్రు, టోపీ పెట్టిండ్రు చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మరి 10 లక్షలు వెంటనే ట్రాన్స్ఫర్ చేసేంత అమౌంట్ ఎంవిఐకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి ఇక్కడ నిజంగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇది నిజంగా ఏసీబీ అధికారులకే సవాల్ ఇది. ఎందుకంటే ఏసీబీ పేరుతో ఇంతమంది ఫోన్లు చేసి ఈరోజు ఒక ఫేక్ ఏసీబీ కూడా ఒక గవర్నమెంట్ గ్రూప్ 1 అధికారికే టోకరా పెట్టినంటే ఎంత ఘోరంగా ఈ స్కాములు చేసేటోళ్ళు కూడా ఎదిగిపోయినారో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మరి నిజంగా ఈ ఎంవిఐ అనే అధికారి ఎవరు? జైపాల్ రెడ్డి. ఇక ఆల్రెడీ మొత్తం బయటికి వచ్చేసింది కాబట్టి పేర్లు కూడా చెప్పిన పెద్ద ఫరకేం పడదు. జైపాల్ రెడ్డి అనే ఎంవిఐ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పిండు. ఇప్పుడు దానిపైన కేసు నడుస్తూ ఉన్నది. మరి 10 లక్షలు ఈ పెద్ద మనిషికి ఏడికి వెళ్ళి వచ్చినాయి? మరి అంతగానం భయపడి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా కానివ్వండి, ఏదైనా కూడా 2 days లో 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. మరి అంతగానంగా మీరు ఏం చేసిండ్రు? మీరు అంత భయపడి 10 లక్షలు ఇచ్చే అంతగా మీరేం చేసిండ్రు? ఇది ఒక పాయింట్. ఇంకొకటి, మరి ఏసీబీ అధికారి అని తెలియకుండానే మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఇంత సింపుల్ గా మీరు నమ్మి ఇచ్చిండ్రు అంటే గతంలో కూడా మీరు ఇట్లనే ఏమన్నా స్కాములు చేసినప్పుడు ఏసీబీ అధికారులు ఫోన్ చేస్తే మీరేమన్నా గతంలో కూడా ఇట్లనే ట్రాన్స్ఫర్ చేసిండ్రా? ఇది ఇంకో పాయింట్. ఆ భయానికే మళ్ళా నేను ఎక్కడ దొరుకుతానేమో అని మీరు ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అట్లనే భయపడి మళ్ళీ ఈ 10 లక్షలు ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిండ్రా? ఇంకొకటి ఏంటంటే ఆ నమ్మకంతోనే మళ్ళీ డబ్బులు ఏమైనా పంపించిండ్రా? అసలు వారికి ముట్టలేదు, నకిలీ వారికి ముట్టింది అని ఎలా తెలుసుకున్నారు? మరి మీరు నకిలీ వాళ్ళని మొత్తం అమౌంట్ పంపించినాకనే ఎందుకు తెలుసుకున్నారు? ఫస్ట్ మీరు ఏదైతే 2 lakhs ట్రాన్స్ఫర్ చేసిండ్రో అప్పుడే తెలుసుకుంటే అయిపోయేది కదా. అంత భయపడే విధంగా మీరు అమ్మో నేను ఎక్కడ అరెస్ట్ అవుతానో ఏమో అనే భయపడేంత విధంగా మీరు ఏం చేసిండ్రు అది కూడా తెలియాలి. సరే మీరు పోయి నేను మోసమేనా అని చెప్పి పోలీసులకు చెప్పుకున్నారు, కరెక్టే. మరి ఒక అధికారికి అంత భయపడే విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం ఇట్లనే మాట్లాడకుండా పోతా ఉంటే దీంట్లో ఉన్న అధికారులు కానివ్వండి, మొత్తం మంత్రి వరకు కూడా ఈ ఇష్యూ అనేది పోతున్నది. ఇప్పుడు ఏసీబీ అధికారుల మీద కూడా ఏమవుతున్నదంటే అనుమానం కలుగుతున్నది నిజంగానే. మరి ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద మనిషి ఎంవిఐ చేయబట్టి ఏసీబీ అధికారుల మీద కూడా ఇప్పుడు జనాలందరికీ కూడా డౌట్ వస్తూ ఉన్నది. మరి ఏసీబీ అధికారులకు ఎప్పుడైనా చెప్పినప్పుడు వీళ్ళు ఏమైనా సెటిల్మెంట్లు చేసుకున్నారా అన్న యాంగిల్ అనే ఉన్నది ఇష్యూ. ఎందుకంటే అంత ఫాస్ట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు అంటే ఏసీబీ అధికారుల మీద కూడా డౌట్ పడుతుంది కదా. మరి ఇప్పుడు ఏసీబీ అధికారులకు కూడా పెద్ద సవాల్ ఇది. దీన్ని ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరు ఇట్లా చేస్తున్నారు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. సో ఇంకో ముచ్చట ఏంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక మీ పైన రవాణా శాఖ మంత్రి గారు లెక్క మీరు ఉన్నారు. మరి ఈ శాఖకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఈ శాఖలో చాలా పెద్ద అవినీతి జరుగుతున్నది, ప్రక్షాళన చేయాలి అని మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీరు అసలు ఇప్పటిదాకా దీనిపైన స్పందించిందే లేదు. మరి ఎందుకు దీనిపైన మీకేమైనా ముడుతున్నాయా, లేదా మీ పిఏలు పిఆర్ఓలు మీ దాకా ఏమైనా రాణిస్తలేరా? వార్తలు కూడా వస్తున్నాయి కదా, దానిపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగిందండి వరంగల్లో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. ఒక్క ఎంవిఐ
అక్కడ ఉన్న ఆర్టీఏ వరంగల్ ఆర్టీఏకి సంబంధించిన ఎంవీఏలు వాళ్ళు కలిసి ఇచ్చిండ్రు అమౌంట్. ఇంకొకటి ఏంటంటే ఇంకొక వార్త కూడా వస్తున్నది ఏంటంటే లేదు మేము డైలీ పేమెంట్స్ లెక్క పంపించాలని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి దానిపైన కూడా మీరు స్పందించాలి కదా. లేదు అదంతా ఫేక్, అసలు మాకు సంబంధం లేదని చెప్పి మీరు స్పందించాలి కదా. ఎవ్రీడే కలెక్షన్ చేసి స్టేట్ మొత్తంలో కూడా అన్ని ఆర్టీఏ ఆఫీస్లోకి వెళ్ళి వచ్చిన కలెక్షన్ వాళ్ళకెళ్ళి కూడా మొత్తం మంత్రి గారికి పంపించేటట్టుగా కూడా ఉన్నదంట వ్యవహారం. ఇది ఒక వార్త ఉన్నది బయట, మరి దాని గురించి ఏం స్పందన లేదు. మరి ఇప్పుడు వచ్చినాక మీరు ప్రక్షాళన చేస్తారా లేదా? మరి మీ పిఏలు పిఆర్ఓలు మీ దాకా రానిస్తలేరా? వాళ్ళకి ఏమైనా ముడుతున్నాయా ఏందనేది కూడా మొత్తం రావాలి కదా. చిన్న ఇష్యూ కాదు ఇదైతే. సీక్రెట్గా కానిచ్చేద్దాం అనుకున్నారు పాపం అక్కడ ఉన్న అధికారులంతా. ఏమైంది ఈరోజు మొత్తం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడ చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి, నిజంగా ఆర్టీఏ ఆఫీసులలో ఇంత అవినీతి ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు మీ కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బండ్లు కొన్నోళ్ళు, స్కూటీ కొన్నోళ్ళు, చిన్న కారు, స్కూటీ, బండి ఏది ఉన్నా కూడా మీరైతే పోయేది ఆర్టీఓ ఆఫీస్కే. ఆడ పోయినప్పుడు ఎవరెవరు ఎట్లా తీసుకుంటున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఫేస్ చేసిందే ఇది. అక్కడ ఎవరు కూడా నిజాయితీగా ఉన్నారు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి. అక్కడ ఎవరెవరు ఎట్లా తీసుకుంటున్నారు ఏందనేది తెలిసి వస్తుంది. వీడియో చూసినప్పుడు అధికారులకు కానివ్వండి, మంత్రి గారికి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది నిజంగా జరుగుతున్నదా లేదా అని. వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు మాట్లాడతలేరు. అదే అంటున్నా కదా నేను. ఒకటే చెప్తున్నా నేను ఏంటంటే రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి ఈ ఇష్యూని మీరు సీరియస్గా తీసుకోండి. లేకపోతే మీకు 100% దీనిపైన మచ్చ వస్తుంది. ఆల్రెడీ మీ శాఖకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఇన్ని అరాచకాలు జరుగుతున్నది, ఇంత అవినీతి జరుగుతున్నది అని చెప్పి వస్తున్నా కూడా మీరు స్పందిస్తలేరు. ప్రజాప్రభుత్వానికి మొత్తం మచ్చ తెచ్చేది ఎవరంటే ఇట్లాంటి కొంతమంది అధికారుల వల్ల మళ్ళా మంత్రుల పేరు చెప్పి బదనాం చేసి వాళ్ళే మొత్తం చేపిస్తున్నారు, వాళ్ళ వల్లనే నడిపిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తానా కూడా మీరేం స్పందించకపోతే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇక జనాలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? లేదా నిన్న మన నేటి జాతిలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ పిఏలు పిఆర్ఓలకు సంబంధించి అసలు ఇక వాళ్ళు ఇచ్చే బిల్డప్ అంతా ఇంత కాదు, వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం. ఒక్కొక్కరికి దుమ్ము దులుపుడే. ఇక ఇట్లాంటివి ఏమైనా జరిగినా కూడా మంత్రి దాకా తీసుకోపోకుండా మంత్రిని బదనాం చేస్తున్నారు. మరి ఏది ఎంతవరకు నిజం ఏందనేది తెలియాలి కదా. ఫోన్ చేసిన వెంటనే భయపడి మీరు అన్నన్ని పైసలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే మరి అన్ని పైసలు మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ ఆఫీస్లో ఏమైనా చక్కగా ఉన్నాయంటే అది కూడా లేదు. తెలుసు ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదా. ఏంటంటే ఇవ్వండి వరంగల్కు సంబంధించిన ఆర్టీఏ ఆఫీస్ ఎట్లున్నదో ఒకసారి చూడండి. ఇంకోటి నేను చెప్తున్నా ఓపెన్గా, ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిందే. ఏంటంటే ఇవ్వండి ఆర్టీఏ కార్యాలయంలో అధ్వానంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఒక ప్రాపర్ ట్రాక్ ఉండదు. ఏ జిల్లాలన్నా తీసుకోండి, ఒక ప్రాపర్ ట్రాక్ ఉండదు. అసలు డ్రైవింగ్ టెస్ట్లు చేస్తలేరు. ఎవరికి కూడా డ్రైవింగ్ టెస్ట్లు చేస్తలేరు. ఇక సంపాదన ఏడికెళ్ళి వస్తుందంటే ఇట్లనే ఎగ్జాములు చక్కగా లేదు, డ్రైవింగ్ టెస్టులు లేవు, ఏవి లేవు, ఇచ్చేసుడు. అందుకనే భయపడి అడిగిన వెంటనే పైసలు కొట్టేస్తున్నారు. ఎక్కడ దొరికిపోతే మా ఆస్తులు సంపాదించుకున్న కోట్లకు కోట్లు ఏడ దొరుకుతాయో ఏడ తీసుకుపోతారో అన్న భయంతో ఈరోజు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందా లేదా అనేది ఒకసారి చెప్పండి. ఎందుకు అసలు మీకు ఫోన్ వచ్చిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఇక మీ సంపాదన ఎంతున్నది, మీరు ఎన్ని అవినీతి పనులు చేస్తున్నారు ఏందనేది అక్కడనే అర్థమైపోయింది జనాలకు. మళ్ళీ తెలిసిన వెంటనే అబ్బో లబో దిబో అనుకుంటూ 10 లక్షలు ఇచ్చినప్పుడు ఏమనిపించలే. ఇక అది ఫేక్ అని తెలిసినాక అప్పుడు బాధ అనిపిస్తున్నది మీకు. ఇచ్చేది ఏదో ఏసీబీ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకొన్ని సంవత్సరాలు నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నారేమో. అది ఇప్పుడు ఫేక్ అని తెలిసిన వెంటనే అరే బాధ అనిపిస్తుండవచ్చు నిజంగా. తెలియాలి ప్రతి ఒక్కటి కూడా. అందరు ఏమంటున్నారంటే అక్కడ ఒక స్కామ్ జరిగింది, గవర్నమెంట్ అధికారిని ట్రాప్ చేసిండ్రు, గవర్నమెంట్ అధికారి దగ్గర నుంచి 10 లక్షలు దోచుకున్నారని ఆలోచిస్తున్నారు. కానీ మరి ఆ 10 లక్షలు అధికారికి ఏడికెళ్ళి వచ్చినాయి? మరి ఏసీబీ అని చెప్తున్నప్పుడు మరి ఏసీబీ వాళ్ళు కూడా స్పందించాలే కదా. మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు అదేంటంటే దీనిపైన మాట్లాడుతున్న కొద్దీ ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి మళ్ళీ ఈ వ్యవహారం అంతా. ఇంకొక అసలు గమ్మతి విషయం ఏంటంటే వీళ్ళకు పాపం పంచుకుంటారు అంటే వీళ్ళు పంచుకునేటప్పుడు కూడా మన ఎంవీఐ ఇచ్చినాక తేడాలు వాళ్ళకే డిస్టర్బెన్సెస్ అవుతున్నాయంట. నాకేం సంబంధం, నువ్వు ఇచ్చినావు కదా నీ దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అంటే సోషల్ మీడియాలో వాట్సాప్లో ఏడేసినా కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఇష్యూ బయటికి రావడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా లొల్లేస్తాను. పాపం వాళ్ళ వాటాలు మిస్ అవుతాయి కదా. వాటాలు మిస్ అయినందుకు నాకేమవసరం, నువ్వే ఇచ్చుకున్నావు కదా నీ దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంట. సో కానీ ఇందుకనే నడుస్తున్నా కూడా ఆడ ఆర్టీఏ ఆఫీసు
అసలు ఎట్లున్నది చూడండి, ఒక మెయింటెనెన్స్ లేదు, ప్రాపర్గా క్లీన్లెస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను చూపించిన అదే మీకు రోడ్ ట్రాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ రోడ్ ట్రాక్ ఉన్నది, దీంట్లో నిజంగా వాళ్ళు ఎవరైనా వచ్చి టెస్ట్ చేసి నడిపేటప్పుడు ఆ బురదల వాళ్ళు జారి కింద పడితే లేదు మేము క్యాన్సిల్ చేస్తాం అనగానే వాళ్ళు ఏదో భయపడి లేదు మాకు లైసెన్స్ కావాలి, నాకు డ్రైవింగ్ వచ్చు, ఇప్పుడు గట్టిగా అనలేరు కదా. ఎవరైనా కూడా భయపడతారు. పోలీసులు అన్నప్పుడు ఆబ్వియస్లీగా ఎవరైనా కూడా భయపడతారు. గవర్నమెంట్ అధికారులు అన్నప్పుడు ఎవరైనా కూడా భయపడతారు. ఎట్లా నడుస్తుంది ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమైతే అట్లాంటప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి మేము సెట్ చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. ఓకే, అట్లా ఇంకా రకరకాలుగా ఉంటుంది. ఆర్టీఐలో నిజంగా చెప్పాలంటే వీళ్ళ సంపాదనకు అసలు చాలా ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనం వేరే శాఖలు ఏదైనా చూసుకుంటే జస్ట్ సిగ్నేచర్ కానీ దీనికి అట్లా ఉండదు. బండి జనరల్గా మనం పోయినప్పుడు అక్కడ ఎంట్రీ దగ్గర అని అక్కడని ఇక్కడని మళ్ళీ ఏజెంట్ని పట్టుకుంటే వాడు ఒక డాట్ పెట్టి పంపిస్తాడు. ఈ డాట్ ఉన్న వాళ్ళకైతే సో అండ్ సో ఉన్నది ఎక్స్ట్రా తీసుకోవడానికి ఇట్లా మనం మాట్లాడడానికి ఇంకా చాలా ఉన్నాయి. చేద్దాం దీనిపైన కూడా ఫస్ట్ డీప్గా అసలు ఏమేమి నడుస్తున్నది రవాణా శాఖలో, వీళ్ళ సంపాదన ఎట్లుంటుంది ఏందనే దానిపైన కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. సో మొత్తానికైతే ఇది ఒక ఎంవీఐ 10 లక్షలు ఇచ్చిండంటే వాళ్ళ సంపాదన ఎంతున్నది, రోజుకు ఎంతున్నది, వితిన్ 2 daysలో 10 lakhs ట్రాన్స్ఫర్ చేసిండంటే వాళ్ళ సంపాదన ఎట్లున్నది, ఎవరెవరికి ఎంత ముడుతున్నాయి, ఏం నడిపిస్తున్నారు ఏందనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు ఏదో నేను 10 లక్షలు లాస్ అయినా అంటే కరెక్ట్ కాదు. ఓకే, సో ఏదైతే అక్కడ క్రైమ్ జరిగిందో దాన్ని మీరు చెప్పిండ్రు ఆడదాకా బాగానే ఉన్నది, కానీ మీరు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి డబ్బులు పంపించిండ్రు అంటే దానికి వెనకాల మతలబ్ ఏదో అయితే ఉన్నది. ఉట్టిగైతే ఎవరు కూడా పంపరు. నిజంగా మీరు ఏది తప్పు చెయ్యకుంటే మీరు బరాబర్ బెదిరిస్తుండే ఫోన్ చేసినోని. ఎవరైనా నువ్వు అసలు ఏసీబీ అయితే ఏంది, ఎవరైతే ఏంది, తప్పు చేయనప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏసీబీ అయితే ఏంది, మినిస్టర్ అయితే ఏంది, సీఎం అయితే ఏంది, ఎవరైతే ఏంది, నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వు కింగే. వన్స్ నువ్వు తప్పు చేసినావు అంటే ఆబ్వియస్లీగా దాన్ని ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఆడికెళ్ళి ఎట్లా బయటపడాలన్న థాట్ నీకు వస్తుంది కాబట్టి మీరు చేస్తుంటారు. లేదు ఇదంతా నేను ఆ ఏసీబీని ట్రాప్ ఎవరైతే ఫోన్ చేసిండ్రో వాళ్ళని పట్టేయడానికే చేసిన అని మీరు అన్నారు అనుకోండి, తర్వాత అది మీరు ఎప్పుడు చేయాలి, ముందు 2 లక్షలు ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు చేయాలి. మళ్ళీ 2 లక్షలు ఇచ్చి మళ్ళీ 10 లక్షలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుడు అయితే కరెక్ట్ కాదు. సో ఇట్లా మరి ఇక్కడ ఎవరికి సవాల్ ఇస్తున్నారు అంటే ఏసీబీ అధికారులకు ఈడ సవాల్ ఇస్తున్నారు. మరి ఏసీబీ అధికారులు కూడా సైలెంట్గా ఉండకండి మీరు, ఎందుకంటే ఈ రోజు ఏసీబీకి పైసలు ఇస్తే ఏసీబీ సైలెంట్గా ఉంటారు అన్న యాంగిల్లో ఇక్కడ వరంగల్లో ఒక ఇష్యూ జరిగింది. మరి ఏసీబీ అధికారులు కూడా దీన్ని ఎంతవరకు స్ట్రిక్ట్గా తీసుకుంటారో ఏందో అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ పైనకు ఇంత పెద్ద అవార్డం ఒకరు వేసినప్పుడు వాళ్ళు కూడా స్పందించాలి కదా. వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు ఫేక్ కాల్స్ వస్తే స్పందించకండి అంటే ఒక గ్రూప్ 1 అధికారి అయ్యుండి కూడా మీరు ఈ రోజు 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు మిమ్మల్ని కాపాడుకోవడానికంటే ఎంతవరకు కరెక్టో ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి ఇట్లా ఎంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ సంపాదన ఏంది, ఏడదాకా పోతున్నది, ఏమవుతున్నది, పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడైనా మీరు స్పందిస్తారా లేదా నాకేం అవసరం లేదు అని చెప్పి మీరు ఇట్లనే సైలెంట్గా ఉంటారా? ఇంతగానం రవాణా శాఖలో జరుగుతున్నది, ఇంత అవినీతి ఉన్నది, ఇంతమంది అసలు బరిదెగించి ఇన్ని కథలు పడుతున్నారని చెప్తా ఉన్నా కూడా ఇప్పటిదాకా కూడా మీరు స్పందిస్తలేరంటే ఇక ఒక్కొక్కరు ఎంత ఘనంగా మారిపోయినరు ఏందని ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికీ కూడా జనాలందరికీ తెలిసినా కూడా మీరు ఇప్పటిదాకా కూడా దీనిపైన స్పందించకపోతే ఇక జనాలు ఎవరు నమ్మరు. ఇక దీంట్లో కూడా మీ హస్తం ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. ఎవరేమనుకుంటే నాకేందిలే అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఇక దానికి ఏమైతే జరగాలనో అదైతే జరిగిపోతుంది. మరి నిజంగా మీకు తెలవకుండా మీ పిఏలు మీ పిఆర్ఓలు మీ దాకా రానివ్వకపోతే వాళ్ళని తీసేసేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవాణా శాఖ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ప్రక్షాళన జరపండి. మంచిగా తిష్ట వేసుకొని కూర్చున్నాడారా ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా తిష్ట వేసుకొని మంచిగా కూర్చున్నారు. ఆడనే సంపాదించుకొని ఏజెంట్లను పెట్టుకొని ఎవరెవరు ఎక్కడి నుంచి అయితే వస్తుంది ఏందనేది వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఆడికెళ్ళి కలుతలేరు చాలా మంది. ఫస్ట్ దీనిపైన ప్రక్షాళన చేస్తే మంచిది. లేకుంటే ఇక ఒక్కొక్కరి సంపాదన ఏందనేది ఇగో ఇట్లా దొరికిపోతూ ఉంటారు. లేదు ఇంత ఘనంగా అసలు భయపడి ఇచ్చిండ్రు అని అంటే మేబీ ఆ కాల్ చేసిన పర్సన్కి ఎంవీఐ గురించి మొత్తం తెలిసి ఉండాలి. అంతగానం భయపడి వెంటనే ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఆ కాల్ చేసిన పెద్ద మనిషి ఎవరో కానీ నిజంగా వాళ్ళు మీ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అయ్యన్నా ఉండాలి. సో ఇది చాలా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి. ఇక మీరు ఎన్ని చెప్పుకున్నా ఏది చేసినా కూడా దొరికిపోయినరు. ఇక అంతే దొరికిపోయినరు. వెంటనే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మీరు ఈ శాఖ మంత్రి లెక్క ఉన్నారు కాబట్టి మీ పైన మచ్చ వస్తున్నది. పొన్నం ప్రభాకర్ గారు దయచేసి ఒక్కసారి ఆలోచించి దీనిపైన యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే
ఇక దీని వెనకాల మీరే ఉన్నారు అని వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా నిజమవుతుంది. అది అధికారులే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మాదేమున్నది, మేము ఇంత కష్టపడతాం అంటే వాళ్ళ కోసమే కదా అని చెప్పి నడుస్తూ ఉన్నాయి. ఏడికాడికి ఒక గ్రూప్లో కూడా వస్తూ ఉన్నాయి, వీళ్ళ మంత్రి గారి వాటా కూడా ఉన్నదంట అని చెప్పి. మరి దాన్ని మీరు చెప్పాలి కదా. చెప్పకపోతే ఏం కాదు, 100 వార్తలు వస్తాయి, నెగిటివ్గా చెప్తానే ఉంటారు అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక డౌట్ వచ్చింది అని అన్నప్పుడు దాన్ని క్లారిఫై చేసే బాధ్యత మంత్రులకి ఉంటుంది. మిమ్మల్ని ఏం ముట్టుట్టిగా అయితే గెలిపేలే కదా, ఎవరు టైంపాస్కి మీరు వచ్చి పోయాడు కూర్చోండి అని చెప్పి గెలిపేలే. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఉన్నది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు రావాల్సిన హక్కు వాళ్ళకు కూడా ఉన్నది. మరి దానికి క్లారిఫై చేయాల్సిన డౌట్స్ కానివ్వండి, వాళ్ళకు హెల్ప్ చేయాల్సింది ఏది ఉన్నా కూడా మీదే బాధ్యత. ఉట్టిగా అయితే గెలిపేలే కదా. సో దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టుకొని శాఖను ప్రక్షాళన చేస్తేనే చాలా బాగుంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లయితే తన శాఖను ఇప్పటికీ కూడా అవినీతికి ఎవరైనా పాల్పడినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పిండ్రో, రవాణా శాఖలో కూడా ఇట్లాంటివి స్ట్రిక్ట్ గా పెట్టి వీళ్ళందరినీ గట్టిగా దులిపితే గనక అప్పటికైతేనే రవాణా శాఖ ఒక అదుపులోకి వస్తుంది. లేకపోతే ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇక జనాలందరికీ కూడా అర్థమైపోతుంది ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారో ఏందనేది. సో ఇంకొకటి ఏంటంటే, వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతున్నా మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 2 వీలర్ అయినా ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా 2 వీలర్ అయినా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆర్టీఏ ఆఫీసులల్లా మీరు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసిండ్రా లేదా అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా అర్థమవుతుంది, అధికారులందరికీ కూడా అర్థమవుతుంది. జనాలకు తెలుసు, ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నిస్తే మా బండారం బయటపడదు అని ఒక భయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్లో రవాణా శాఖలో ఎంత అవినీతి ఉంది ఏందనేది, మీరు ఏమనుకుంటారు ఏందనేది ఒక్కసారి కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.